దేవుని వాక్యం అంటే అది మనకి ఊపిరి లాంటిది. ఊపిరి పీల్చుకోకుండా ఒక్క క్షణం కూడా మనం బ్రతకలేం. అదే రీతిగా దేవుని యొక్క కృప లేకుండా ఒక్క క్షణం కూడా మనం బ్రతకలేము. మనం అనుకుంటాం మనకు మనంగా బ్రతుకుతున్నాం అనుకుంటున్నాం, కానీ మనం బ్రతుకుతున్నది ఆయన కృప వల్లనే బ్రతుకుతున్నాం. ఎలాగో ఒక విషయం చెప్తాను వినండి. కరోనా సమయంలో మనందరము కూడా మాస్కులు పెట్టుకుని ఇంట్లో కూర్చుని అనుక్షణము ప్రార్థన చేసేవాళ్ళు. ఎందుకు ప్రార్థన చేసేవాళ్ళని తెలుసా? ఏ క్షణాన్నైనా సరే కరోనా మనల్ని కబళిస్తే మనకేమాగిపోద్ది? ఊపిరి ఆగిపోద్ది. ఊపిరి ఆగకుండా ఉండడం కోసం మనం ఏం చేసేవాళ్ళు? మీరందరూ కరోనా సమయంలో లేరా? కరోనా అంటే 2-3 ఏళ్ళు 4 ఏళ్ల క్రితం వచ్చింది. అప్పటికేం చిన్నపిల్లలు కాదు. మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి దేవుని యొక్క బలమేంటో, దేవుని యొక్క మహాత్మ్యమేంటో, దేవుని యొక్క ప్రభావం ఏంటో అనే విషయం మనకి ఎప్పుడు తెలుస్తుందంటే మన ప్రాణం మీదకు వస్తున్నప్పుడు మాత్రమే గ్రహించగలం. కాబట్టి మనం దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ఏం చేయాలమ్మా? ధ్యానము చేయాలి. కాబట్టి ఈరోజు పునరుద్ధానం అనేటువంటి ఒక ప్రత్యేకమైన రోజుగా పెద్దలు నిర్ణయించారు. అసలు ఏమిటి పునరుద్ధానం? పునరుద్ధానంలో ఇప్పుడు మనం ఉన్నామా, లేమా? లేకపోతే పునరుద్ధానం అనేది ఎవరికి? మనకా లేకపోతే ఈ లోకానిక అనే విషయాన్ని ఈరోజు మనం వాక్య భాగం నుంచి కూడా మనం చూద్దాం. మీ అందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని విశ్వాసాలలో కంటే క్రైస్తవ విశ్వాసానికి ఒక పునాది ఉంది. ఎందుకంటే ప్రపంచంలో అనేక విశ్వాసాలు ఉన్నాయి. ఎవరికి నచ్చిన దేవుణ్ణి దేవతని వాళ్ళు పూజించుకోవచ్చు, తప్పేమి లేదు. అయితే మన క్రైస్తవ విశ్వాసంలో ఒక ప్రత్యేకమైన పునాది ఏమైనా ఉందంటే అది యేసు ప్రభు చేసిన స్వస్థత కాదు, యేసు ప్రభు మీ జీవితాల్లో చేసిన ఆశ్చర్యకార్యాలు కాదు, అలాగే యేసు ప్రభు లాజర్ని బ్రతికించాడని కూడా చదువుకున్నాం. కానీ మనం బ్రతికించలేదు, లాజర్ని బ్రతికించాడు. కానీ యేసు ప్రభు మనందరి జీవితాల్లో చేసినటువంటి ఒక మహా అద్భుతమైన కార్యం ఏదన్నా ఉందంటే అదే పునరుద్ధానం. ఆయన శిలువలో చనిపోయినప్పుడు, అంటే చనిపోక ముందు కూడా ఆయన ఏం చెప్పాడంటే ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 రోజుల్లో నేను లేపుతాను అన్నాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ దాని యొక్క అర్థం తెలియక కష్టపడి 46 సంవత్సరాలు కట్టినటువంటి ఈ దేవాలయాన్ని నువ్వు ఏ విధంగా పడగొడతావు అనేటువంటి ఒక ఆలోచనే కాకుండా ఆయన మీద దోషారోపణ చేసి ఆ కారణం చేత ఆయనను ఎలాగైనా సరే చంపాలని మొట్టమొదట పక్కా పథకం వేశారు. ఆయన చెప్పింది ఏ దేవాలయం అంటే శరీరం అనే దేవాలయాన్ని గురించి చెప్పారు. ఆయన చెప్పిన సంగతులు యూదులకే కాదు, ఈ రోజున మనకు కూడా చాలా వరకు అర్థం కావటం లేదు. కాబట్టి యేసు ప్రభు యొక్క గొప్పతనం గురించి కానీ యేసు ప్రభు యొక్క మహాత్మ్యం గురించి కానీ గ్రహించలేని స్థితిలో మనం ఎందుకున్నామంటే మన జీవితంలో ఒక అధికారి, మనకి ఒక పరిపాలనలో ఉన్నాము. మనందరము కూడా సాతాను బంధకాలలో ఉండటం వల్ల మనం దేవుని యొక్క శక్తిని మనం పొందుకోలేకపోతాం. ఎందుకంటే మనము సాతాను చేత పరిపాలించబడుతున్న సమయంలో ఆయన ఏం చేశాడంటే ఆ సాతానుని శిలువలో జయించాడు. ఆయన శిలువలో జయించి మనకి పునరుద్ధానాన్ని ఇచ్చాడు. కాబట్టి ఈరోజు మనం పునరుద్ధానంలో ఉన్నటువంటి విశిష్టమైన అంశాల గురించి, ఆ పునరుద్ధానంలో ఉన్న అంశాల గురించి మనం ఒకసారి ధ్యానం చేద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఇందును గురించి వారికి ఏమీ తోచక ఉండగా ప్రకాశమానమైన
వస్త్రములు ధరించిన ఇద్దరు మనుష్యులు వారి యొద్ద నిలువబడిరి. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వానిని మీరు ఎందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచినాడు. చాలమ్మ. మృతులలో ఎందుకు వెతుకుచున్నారు మీరు అనేటువంటి ఒక ప్రశ్న మనకు కూడా వర్తిస్తుంది. ఆయన మృతులలోనే ఉన్నాడు అనుకుంటున్నాం మనకు శ్రమ వచ్చినప్పుడు, కానీ ఆయన మృతులలో లేడు, ఆయన లేచి ఉన్నాడు. వాళ్ళకి ఎందుకు అనుమానం వచ్చింది? ఆయన ఎన్నోసార్లు చెప్పాడు, నేను చనిపోయి 3వ దినాన్న తప్పనిసరిగా లేచిపోతానన్నప్పుడు సమాధి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళి వారి యొక్క అనుమానాన్ని నివృత్తి చేసుకుంటున్నారు. అందుకనే ఇక్కడ సజీవుడైన వాడిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారని దూతలు మాట్లాడుతున్నాయి. సజీవుడైన వాణిని, ఈ సజీవతత్వం అనేది కేవలం యేసు ప్రభువుకు మాత్రమే వర్తిస్తుంది. కారణం ఏంటంటే ఆయన మరణాన్ని జయించిన తర్వాత ఇంకా ఆయన నిత్యము జీవిస్తానే ఉన్నాడు. ఆయన తండ్రితో ఉన్నాడు అనే విషయాన్ని మీరు గమనించాలి. ఇక్కడ ఇప్పుడు చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ సిద్ధాంతాల్లో మనం నమ్మే సిద్ధాంతం ఏంటంటే మన తండ్రైన దేవుణ్ణి నమ్ముతాము, ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముతాము, పరిశుద్ధాత్మను కూడా మనం నమ్ముతాం. అయితే ముగ్గురు వేరు వేరు దేవుళ్ళు కాదు, ముగ్గురులో ఉన్న బహుళత్వాన్ని నమ్ముతున్నాం మనం. కాబట్టి ఈ దైవత్వంలో ఉన్న బహుళత్వాన్ని నువ్వు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి దీని మీదే అనేక శాఖలు, అనేక సిద్ధాంతాలు, అనేక చర్చిలుగా విడిపోయారు మనుషులు. అయినప్పటికీ మనము ఈ ముగ్గురులో ఎవరిని తక్కువ చేయకూడదు, ఎవరిని కూడా పాపులర్ చేయకూడదు. అలా చేయటం వల్లే చాలా సంఘాల్లో గలిబిలి ఏర్పడుతుంది. కానీ అపొస్తలులు చెప్పినటువంటి సువార్త ప్రకారం అయితే, ప్రారంభ శతాబ్దంలో మన పెద్దలు నిర్ణయించిన సువార్త ప్రకారం అయితే మనం నమ్మవలసింది ఏంటంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల్ని మనం తప్పనిసరిగా విశ్వాసముతో నమ్మాలి. అలా నమ్మినప్పుడు మాత్రమే ఈ సజీవము కలిగినటువంటి దేవుని వాక్యము మన హృదయాల్లో ప్రకాశవంతంగా జీవిస్తూ ఉంటుంది. కాబట్టి మృతులలో ఎందుకు వెతుకుచున్నారనేటువంటి విషయం మీద ఇవాళ మాట్లాడితే, ఆయన సిలువ వేయబడినప్పుడు ఆయన యొక్క శరీరము కుళ్ళుపోలేదన్న విషయాన్ని ఎప్పుడో దావీదు గారు ప్రవచనాల్లోనే చెప్పేశాడు ఆయన. కాబట్టి ఆయనకు తెలుసు, పరిశుద్ధ ప్రవక్తల ముందే దాని గురించి ప్రవచనం చెప్పారు. అందుకనే ప్రభు అంటున్నాడు, ఒకసారి దయచేసి కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చాలు. ఇక్కడ మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పార్టీ పెట్టని వాడు వారైనా చూడండి. అక్కడ కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో, మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా
ఆయనతో కూడా లేచితిరి. మీరు కూడా లేచిపోయారంట ఆయనతో పాటు. ఈ వాక్యం అర్థం చేసుకోవటం కొంచెం కష్టంగా ఉంటుంది. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై. మీలో చాలా మంది బాప్తిస్మం పొందారు. అలా బాప్తిస్మం పొందినప్పుడు ఆయనతో కూడా పాతి పెట్టబడ్డా మనం. ఏ రోజైతే మనం మారు మనసు పొంది బాప్తిస్మం పొందామో ఆయనతో సమాధి చేయబడ్డాం. ఆయనతో సమాధి చేయబడిన తర్వాత మనకు వచ్చినటువంటి ఏంటంటే దేవుని ప్రభావమును విశ్వసించుట చేత లేపబడతామంటున్నాడు. దేవుని ప్రభావాన్ని విశ్వసించడం. ఇక్కడ మనం చనిపోయినప్పుడు తిరిగి దేవుడు నన్ను లేపుతాడనే విశ్వాసం మనలో ఉండాలి. అలా ఉంటేనే మనం క్రైస్తవులుగా పిలువబడతాం. ఎందుకంటే క్రైస్తవ విశ్వాసానికి మూల సంకేతము, మూల కారణము, మూల కేంద్ర బిందువు ఏంటంటే పునరుద్ధానమే. ఒకవేళ పునరుద్ధానమే గనక లేకపోతే, యేసు ప్రభువునే గనక సిలువ వేసి ఉండకపోతే, యేసు ప్రభువే గనక సిలువలో మరణించి ఉండకపోతే, మనం చేస్తున్న ప్రార్థనలు, మనం చేస్తున్నటువంటి దీక్షలు, మనం చేస్తున్న ఉపవాసాలు, మన నిరీక్షణ అంతా కూడా వ్యర్థమైపోతుందని పౌలు సూటిగా చెప్పాడు. అంతే మాత్రమే కాదు, ఇంకొక విషయం కూడా చెప్పాడు. పునరుద్ధానము లేదని చెప్పేటువంటి వాళ్ళు విశ్వాసమును చెరుపుతున్నారని కూడా బైబిల్ గ్రంథంలో ఉంది. ఇప్పుడు నేను రెఫరెన్స్ చూపించలేను, సమయం సరిపోతున్నాను. కాబట్టి ఈ రోజున చాలా మంది కూడా యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నారు, యేసు ప్రభు గురించి చెబుతున్నారు, మన బైబిలే తీసుకుని చెప్తున్నారు. యేసు ప్రభువు అల్లాని పూజించాడని కూడా చెప్తున్నారు కొంతమంది. ఆ మత విశ్వాసం వాళ్ళది. అసలు యేసు ప్రభువుకి అల్లా అనే దేవుడికి సంబంధమే లేదు. ఆ విషయం చాలా మందికి తెలియదు. ఈ మధ్య కాలంలో పరిశోధనలు చేసినటువంటి పండితులు, మన హతసాక్షి అయినటువంటి పగడాల ప్రవీణ్ గారు మన యూట్యూబ్స్లో ఈ విషయాన్ని స్పష్టంగా నిర్ధారించేశారు. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడి గురించి మనకు పూర్తి అవగాహన ఉండాలి. లేకపోతే అది చాలా విచిత్రంగా ఉంటుంది. అప్పుడు కూడా యేసుక్రీస్తు వారిని సిలువేసినప్పుడు ఏమని చెప్పారంటే, కొంత ద్రవ్యం ఇచ్చి శిష్యులు ఆయనను ఎత్తుకొని వెళ్ళిపోయారు అనే వాక్యాలు కూడా ఉన్నాయి. శిష్యులు ఆయన్ని ఎత్తుకొని వెళ్ళిపోయారని ప్రచారం చేయించారు. అలాగే క్రీస్తు శకము అంటే క్రీస్తు చనిపోయిన తర్వాత 600 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి వేళ ఏమని చెప్తున్నారంటే, క్రైస్తవ్యంలో యేసుక్రీస్తు వారు ఉన్నారు, అయితే యేసుక్రీస్తు వారు చనిపోలేదు, యేసుక్రీస్తు వారు మరణించలేదు, యేసుక్రీస్తు వారిని శిష్యులు ఎత్తుకుపోయారు, యేసుక్రీస్తు వారు ఒక ప్రవక్త, యేసుక్రీస్తు వారు ఒక ప్రవక్త మాత్రమే, ఆయన ఒక సహోదరుడు మాత్రమే. కాబట్టి మీరేం చేయాలంటే యేసుక్రీస్తు పూజించిన దేవుణ్ణి పూజించుకోవాలని ఒక మతం ప్రచారం చేస్తున్నారు. ఒకసారి ప్రియమైన క్రైస్తవ విశ్వాసులారా, మీ అందరికీ ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఒక విషయం తెలియాలి. ఏ విషయమో చెప్పమంటారా? మీ అందరి దగ్గర 500 నోటు ఎప్పుడైనా చూసారా? చూడని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అలాంటి 500 నోటు కట్ట ఎప్పుడైనా చూసారా? కట్ట చూడలేదా? కట్ట అంటే ఏంటి? 500 నోట్లు ఉంటాయి కదా, ఎంత కట్ట ఇప్పుడు చూడలేదా? అందరూ కువైట్ వెళ్తున్నారు, అక్కడికి వెళ్తారు, కట్టలు ఉంటాయి కదా మన ఇళ్ళల్లో, బీరువాల్లో ఉంటాయి, బ్యాంకుల్లో ఉంటాయి. ఆ కట్టలో ఒక నకిలీ నోటు పెట్టాను నేను. అనుకో కాసేపు, నీ కట్టలోనే ఒక కట్టలో, ఒక 500 రూపాయల నోటు కట్టలో ఒక నకిలీ నోటు నేను పెట్టాను. పెట్టి నీకు ఆ కట్ట నీకు ఇచ్చేసాను. ఇప్పుడు నువ్వేం చేస్తావు? నీకు తెలియదు కదా, నువ్వు లెక్క పెట్టుకుంటావు. మామూలుగా కట్టలో ఎన్ని ఉంటాయమ్మా? ఈ డబ్బు గురించి తెలియనట్టుగా అపాయకంగా చూస్తున్నారు. ఎన్ని ఉంటాయి అసలు? కట్టలో ఎన్ని కాగితాలు ఉంటాయి? ఏ కట్టలో అయినా సరే ఎన్ని కాగితాలు కడుతుంది గవర్నమెంట్ బ్యాంక్ వాళ్ళు? 100. ఒక 100. ఈ 100లో అంటే 100 5 రూపాయల నోట్ల కట్టలో ఒక నోట్ ఏంటది? డూప్లికేట్ నోటు, నకిలీ నోటు. ఒకవేళ నువ్వు ఆ నోటుని నువ్వు కనిపెట్టగలిగితే,
అంటే నీకు డబ్బు గురించి 500 నోటు గురించి నీకు పూర్తిగా తెలుసు అన్నమాట. నువ్వు నాకులేగా తెంగరోడు అనుకో, నువ్వేం చేస్తావు, సరిపోని అంటావు. కానీ దానిలోంచి ఒక నకిలీ నోటు తీయగలిగితే నువ్వు కనిపెట్టగలవు. అలాగే క్రైస్తవ్యం గురించి, క్రీస్తు బోధ గురించి, క్రీస్తు పునరుద్ధానం గురించి, క్రీస్తు మహిమ గురించి, క్రీస్తు శక్తి గురించి నీకు పూర్తిగా తెలిసి ఉంటేనే క్రీస్తుకు వ్యతిరేకమైన బోధ ఏదో, క్రీస్తుని అంగీకరించిన బోధ ఏదో, క్రీస్తుని తృణీకరించిన బోధ ఏదో నీకు తెలుస్తుంది. లేకపోతే నాలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా అయ్య బాబు అయ్యగారు ఎంత బాగా చెప్పారని చప్పట్లు కొడతారంతే. మీరు బాగా చెప్పడం, బాగా చెప్పకపోవడం కాదు ఇక్కడ. నీవు క్రీస్తుని పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానముల గురించి నీకు అవగాహన రావాలి. క్రీస్తు యొక్క మరణము పునరుద్ధానము అనేటువంటి ఈ 2 లక్షణాలు కూడా క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనవి, అవి చాలా బలమైనవి, అవి మీ యొక్క విశ్వాస జీవితానికి వేర్లు లాంటివి అనమాట. వేర్లు కట్ చేస్తే ఏమి ఉండదు, చెట్టు చనిపోద్ది. అలాగే మీ విశ్వాసంలో ఎదగాలంటే మీరు యేసు ప్రభువు సిలువలో మరణించాడని నమ్మాలి. అలాగే యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచాడని కూడా నమ్మాలి. అలా నమ్మినప్పుడు మాత్రమే నువ్వు క్రైస్తవ విశ్వాసంలో ఉన్నట్టు. నువ్వు అలా కాకుండా అబ్బే యేసుక్రీస్తు వారిలో ఏమీ లేదండి, యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ప్రార్థనలు చేశారు కాబట్టి యేసుక్రీస్తు వారు దేవుడు కాదు, తండ్రి అయిన దేవుడే దేవుడు అనే సిద్ధాంతంలోకి నువ్వు ఎప్పుడూ వెళ్ళకూడదు. గుర్తుపెట్టుకోండి. మీరు నమ్మినా నమ్మకపోయినా క్రీస్తు శకం 1వ శతాబ్దంలోనే ఈ యొక్క సిద్ధాంతాన్ని పెద్దలు మనకి వ్రాసి ఉంచారు. కాబట్టి పగడాల ప్రవీణ్ గారు రాసినటువంటి త్రిత్వం శిరసానామామి అనే పుస్తకం కావాలంటే నన్ను అడగండి, నేను మీకు సప్లై చేస్తాను, నా దగ్గర ఉంది. కాబట్టి అంటే నేను ఆ పుస్తకంలో ఉన్నది కాబట్టి చెప్తలేదు. నేను కనిపెట్టింది ఏంటంటే మొత్తం అన్ని పుస్తకాలు చదువుతాను. నేను బైబిల్ చదువుతాను. ఏమిటి ఈ దైవత్వంలో ఉన్న శక్తి ఏంటి, ఈ దైవత్వంలో ఉన్న బహుళత్వం ఏంటి, ఎవరి క్రీస్తు, ఎవరి దేవుడు, ఎవరి పరిశుద్ధాత్మ అనేటువంటి ఆలోచనలో నీకు ఎప్పుడైతే వచ్చినాయో నువ్వు సత్యాన్వేషణలో ఉన్నట్టు లెక్క. సత్యాన్ని అన్వేషిస్తున్నప్పుడు నువ్వు అన్ని మత గ్రంథాలు చదవచ్చు, కేవలం బైబిల్ మాత్రమే కాదు, ఏ గ్రంథమైనా చదువు. కానీ సజీవతత్వం ఎందులో ఉంది? ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని విశ్వాసాల నుంచి కూడా నీకు ఒక విశ్వాసం వేరుగా చెప్తుంది. ఏంటో తెలిసేది ఖాళీ సమాధి. ఖాళీ సమాధి. ఈ ఖాళీ సమాధి యొక్క విశిష్టత ఇవాళ పునరుద్ధానం. ఎంతో మంది మహాపురుషులు, పండితులు, మేధావులు, అభిషేకించబడిన వాళ్ళు, పుణ్యాత్ములు, పురుషులు ఎంతో మంది ఈ భూలోకంలో మరణించారు. కానీ ఎవ్వరికి ఖాళీ సమాధి అనేది లేదు. ఎవ్వరికి ఖాళీ సమాధి అనేది లేదు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి మాత్రమే ఖాళీ సమాధి ఉంది. అది మన యొక్క ప్రత్యేకత. మన యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఎవరన్నా ఏమిటి మీలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే అడిగితే మీరు అది చెప్పాలి. చాలా మంది తెలియక ఏమనుకుంటున్నారంటే, మాలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మేము ప్రభువుని నమ్ముకున్నాక ఇల్లు కట్టుకుంటున్నాం, మేము ప్రభువుని నమ్ముకున్నాక ఉద్యోగం వచ్చింది, మేము ప్రభువుని నమ్ముకున్నాక వ్యాపారం పెట్టాం, మేము ప్రభువుని నమ్ముకున్నాక బంగారం కొనుక్కుంటున్నాం అంటున్నారు. ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, ఏమనుకోకండి. ప్రభు నమ్ముకోని వాళ్ళు కూడా ఇల్లు కట్టుకుంటున్నారు కదా, ప్రభు నమ్ముకోని వాళ్ళు కూడా బంగారం కొనుక్కుంటున్నారు కదా, ప్రభు నమ్ముకోని వాళ్ళు కూడా ఉద్యోగాలు వస్తున్నాయి కదా, మరి వాళ్ళ సంగతి ఏంటి? ఆలోచన చేయండి మీరు. కాబట్టి క్రైస్తవ్యంలో ఉన్న ప్రత్యేకత మీరు గుర్తించాలి. అంటే ఏంటంటే ఇందాక చెప్పినట్టు ఏమిటి ఇందులో ఉన్న రహస్యం అనేది నువ్వు కనిపెట్టాలి. ఇందులో ఉన్నదేంటి, అందులో లేనిది ఏంటి, ఆ డూప్లికేట్ ఏంటో కనిపెట్టాలి. కాబట్టి ఎవరు కనబడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోకండి. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోవటం కాదు, వెళ్ళిపోయి చప్పట్లు కొట్టేయటం కాదు. ఎక్కడైనా ప్రార్థనే కదండి, మా పాస్టర్ గారు అక్కడికి వెళ్ళొద్దు అంటున్నారు. ఎందుకు వెళ్ళొద్దు అంటున్నారు? ఊరినే వెళ్ళొద్దు అనరు.
ఎక్కడ నువ్వు విశ్వాసపు కుదుళ్లలోంచి, విశ్వాసపు వేరులోంచి బయటకు వచ్చేస్తావని దైవజనుడికి భయం వేస్తూ ఉంటుంది. కాబట్టి ఒక విశ్వాసంలో ఉన్నప్పుడు ఆ విశ్వాసంలో నువ్వు ఉండాలి. ఎందుకంటే ఒక విశ్వాసంలో ఉండాలి. ఏదైనా చోట్ల అవ్వ ఆదాము ఒక విశ్వాసంలో ఉన్నారు, మీ అందరికీ తెలుసు. ఎవడొచ్చాడు అక్కడికి? శోధకుడు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? ముందు అవ్వ దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు ఏమని చెప్పాడు? ఇది నిజమా అని అడిగాడు. ఒక ప్రశ్నతో మొదలెడతాడు. నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు, నువ్వు ఈ విపత్తు నుంచి ఎందుకు బయటపడలేదు అని అడుగుతాడు. ఆదివారం ప్రార్థనకి వెళ్తున్నావు, ఎందుకు నీ కష్టాలు తీరతాలేదు అని అడుగుతాడు. ఎలాంటి విషయాల పట్ల సాతాను నిన్ను దూరటానికి, నీ విశ్వాసంలో దూరటానికి, నీ విశ్వాసంలోకి ఎంటర్ అవ్వటానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నీ జీవితంలో నువ్వు మారు మనసు పొంది, రక్షణ పొంది, పరిశుద్ధాత్మ పొంది, ప్రతిరోజు నువ్వు కానుకలు ఇచ్చి దేవునిలో ఉన్నప్పుడు కూడా నిన్ను వెంటాడుతూ ఉంటుంది సాతాను. నిన్ను గర్జించి సింహం వలె నిన్ను ఎప్పుడు కూడా వెంటాడుతూ ఉంటాడు. దాన్ని జయించాలంటే ఈ సిలువలో ఉన్నటువంటి రహస్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. పునరుద్ధానపు బలాన్ని నువ్వు అనుభవించాలి. ఈ పునరుద్ధానంలో ఉన్న శక్తిని నువ్వు అనుభవించకపోతే, నువ్వు ఆస్వాదించకపోతే, నువ్వు తెలుసుకోలేకపోతే, నువ్వు గ్రహించలేకపోతే, ఇందులో ఉన్న సారాన్ని, నువ్వు ఈ తీపిని, ఈ రహస్యాన్ని, ఈ మాధుర్యాన్ని, క్రీస్తులో ఉన్న మాధుర్యాన్ని, ఐశ్వర్యాన్ని కనుక నువ్వు గ్రహించలేకపోతే నువ్వు ఎలా ఉంటావంటే దరిద్రతలో ఉంటావు, శాపాన్ని అనిపిస్తావు. కాబట్టి యేసు ప్రభు నమ్ముకున్నాము అని చెప్పుకున్నటువంటి నీవు నీ హృదయపు అంతర్భాగంలో ఆయన ప్రతిష్ఠ చేసుకోవాలి. ఆయన ఒక్కసారి ప్రతిష్ఠ చేసుకున్న తర్వాత నీ జీవితం విప్లవాత్మకంగా మారబడుతుంది. నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జరగవచ్చు, జరగకపోవచ్చు, కానీ ఒకటి మాత్రం జరుగుతుంది. ఏదో ఒక రోజున ఈ శరీరం అనేటువంటి చీకటి గదిలోంచి మనం బయటికి వెళ్తాం. ఈ శరీరం అనే చీకటి గదిలోంచి మనం బయటికి వెళ్తాం, అది గుర్తుపెట్టుకోండి. ఈ శరీరం అనే చీకటి గదిలోంచి మనం బయటికి వెళ్ళిపోతాం. ఈ చీకటి గదిని తీసుకెళ్లి సమాధిలో పాతి పెట్టబడుతుంది. మనం అప్పుడు ఎక్కడ ఉంటామనే విషయాన్ని గుర్తు చేసుకుంటే ఈ పునరుద్ధానం నీకు తెలుస్తుంది. నువ్వు పునరుద్ధానంలో ఉండాలనుకుంటే క్రీస్తు కోసం నువ్వు బ్రతకటం నేర్చుకో. కష్టమైన, రోగమైన, వ్యాధి అయినా, బాధ అయినా, పేదరికమైన ఏదైనా సరే క్రీస్తులో ఉండటం నువ్వు అలవాటు చేసుకోవాలి. క్రైస్తవ్యంలో ఉన్న రహస్యం అది. ఈ రహస్యాన్ని కనుక నువ్వు ఛేదించగలిగితే నువ్వు తప్పనిసరిగా విజయం పొందుతావు. అలాగే యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుడు చెప్పినటువంటి మాటలు ఈ భూలోకంలో అందరికీ చెప్పాడైన. ఆయన శాస్త్రుల వలె, అధికారుల వలె, పరిసయ్యుల వలె, సద్దూకయ్యుల వలె ఆయన బోధించలేదంట. ఆయన అధికారం గలవానిగా బోధించాడు. ఆయనకి చదువుకున్న వాళ్ళే కావాలనుకోకండి. చదువుకున్న వాళ్ళే ఆయనకి కావాలేమో, మనకు చదువు రాదు కదా అనుకోకండి. చదువు రాకుండా చేపలు పట్టుకునేటువంటి వారిని కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళకు సువార్త ప్రకటించి వారు పాపాలు ఒప్పుకుని, ప్రభువా మమ్మల్ని క్షమించు, మేము ఎప్పుడూ కూడా నీతోటే ఉంటామన్నప్పుడు వాళ్ళకు ఒక వాగ్దానం చేశాడు. ఏమన్నాడు తెలుసా? సీమోను, నిన్ను నేను చేపలు పడుతున్నా కదా, మనుషులు పట్టే జాలరుగా చేస్తాను. దేవుని నామానికి స్తోత్రం. మీలో ఎవరైనా తీర్మానం చేసుకోండి. ఒకవేళ నువ్వు క్రీస్తు కోసం మనుషులను పట్టాలనుకున్నావా, క్రీస్తు కోసం మనుషులను పట్టాలనుకుంటే మా అనంతరం అంటే మేము చనిపోయిన తర్వాత సేవకుల మీద మేమంటే కూర్చున్నవాడు, ఇక్కడ ఉన్నవాడు, ఎప్పుడు ఉన్నాం మేము. మా అనంతరం నువ్వేం చేయాలంటే మనుషులను పట్టు జాలరుగా మారిపోవాలి. నువ్వు ప్రభువు కోసం ఒక ప్రత్యేకమైన తీర్మానంలోకి రావాలి. దేవుడు నీతో మాట్లాడితే కనుక, దేవుడు నీతో ఒకవేళ సంధిస్తే కనుక, దేవుడు నీ యొక్క హృదయంలో ఒక బలమైనటువంటి నిశ్చయము, భారము పెడితే కనుక అందరూ ఉద్యోగాలు చేయరు, అందరూ వ్యవసాయమే చేయరు, ఎవరి పని వాళ్ళు చేస్తారు. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా వాడుకుంటాడు. ప్రార్థనకు వచ్చి వాళ్ళందరూ కూడా దేవుని సేవకులు అవ్వాలని నా ఉద్దేశం కాదు. మీలో ఎవరైనా సరే దేవుని వాక్యము చేత పట్టుబడి దేవునికి వెలుగుగా ఉండాలని, దేవునికి మార్గదర్శకంగా ఉండాలని, దేవుని మాటలు ప్రకటించాలని, నాకులేగా దేవుని విషయంలో ముందుకు వెళ్ళాలని, దేవుని కోసం ఏదైనా చెయ్యాలని, దేవుని కోసం జీవించాలని, నా జీవితంలో
ఎవరో కూడా నా అనేవాళ్ళు లేరు, నేను దేవుని కోసం బ్రతుకుతాను అని ఒకవేళ తీర్మానం చేసుకుంటే ఏం చేయాలి నువ్వు? ఖచ్చితంగా గదిలోనికి వెళ్ళి రహస్యంగా ప్రార్థన చేయాలి. మందిరంలో ఎలాగా చేస్తాం మనం, కానీ గదిలో రహస్యంగా ప్రార్థన చేయాలి. ప్రభువా, నన్ను నీకు అప్పగించుకొనిచున్నాను, నీకు సమర్పించుకుంటున్నాను. ఒక్కసారి నా హృదయంతో మాట్లాడు, నాతో మాట్లాడు. అవసరమైతే ఒక రోజు ఉపవాసం ఉంటే ఉన్నావు, కానీ ఎవరితో చెప్పు. ఉపవాసం ఉంటే ఎవరితోనూ చెప్పవద్దు అనే విషయం యేసు ప్రభు చెప్పాడు. అలాగే ప్రార్థన చేస్తే రహస్యంగా ప్రార్థన చేయమన్నాడు. యేసు చెప్పిన బోధ ఇది. మీలో ఎవరైనా గొప్పవారిగా ఉండాలనుకుంటే ఆ చివర కూర్చోమన్నాడు. ఎవరైనా మీలో నన్ను వెంబడించాలి, నాతో పాటు రావాలనుకుని మీరు ఎవరైనా అనుకున్నారనుకో, ఒక మాట చెప్పాడు. ఏం మాట చెప్పండి? తన సిలువను ఎత్తుకుని వెంబడించాలి చెప్పారు. ఈ మాట మరి మీకు యేసు ప్రభువే సిలువ ఎత్తుకున్నాడు అనుకుంటున్నాం మనం, కానీ మనకేం చెప్తున్నాడని బోధ? ఎవరైనా నన్ను వెంబడించాలంటే మన సిలువను ఎత్తుకుని వెంబడించడం అంటే ఏంటి అంటే, దాని అర్థం మనకి కూడా ఒక సిలువ ఉంది, మనకు కూడా ఒక సిలువ ఉంది. ఆ సిలువే నువ్వు చెప్పుకోలేని బాధ, ఎవరో తీర్చలేని బాధ. అందుకనే పౌలు, ప్రభువా ఏంటి నాకు ఈ బాధ అంటే, నా కృప నీకు చాలును. దేవుని నామానికి స్తోత్రం. అందువల్ల నీ సిలువ నువ్వు మోయాలి. నీ సిలువ పాస్టర్ గారు కానీ లేకపోతే నీ జీవిత భాగస్వామి ఎవరో మోయరు, నీ సిలువ నువ్వే మోయాలి. ఎప్పుడైతే సిలువ మోసామో సింహాసనం ఇస్తాడంట దేవుడు, నీతి కిరీటం ఇస్తాడు, జీవ కిరీటం ఇస్తాడు. నిన్ను ఆశ్చర్యకరమైన రీతిలో నిన్ను ఆయనతో కూర్చొని పెట్టుకుంటాడు. చూడండి, ప్రకటన గ్రంథంలో ఒక ప్రత్యేకమైన మాట ఉంది. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం. అంతట సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులై ఉండే వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక, తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము, దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతుకలేదు. ఇది ఏ మొదటి పునరుద్ధానము. దేవుని నామానికి స్తోత్రం. మొదటి పునరుద్ధానంలో ఎవరున్నారు తెలుసా? ఆయన కోసం శిరచ్ఛేదనం చేయబడిన వాళ్ళు ఉన్నారని చెప్తున్నాడు ఇక్కడ. ప్రభువు కోసం మనం శిరస్సు ఛేదనం చేయక్కర్లేదు, కనీసం మన సమయాన్ని ఆయనకి ఇవ్వలేకపోతున్నాం. హతసాక్షి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆయన కోసం శిరచ్ఛేదనం ఎవరు చేయబడ్డారు? ఆయన శిష్యులని అలాగే శిరచ్ఛేదనం చేశారు. అంటే దాని అర్థం ఏంటంటే హతసాక్షులు అయిపోయారు. ఈ రోజున క్రైస్తవ్యం ఈ రీతిగా మన గ్రామంలో కానీ, మన పట్టణంలో కానీ, మన దేశంలో కానీ ఇలా ఉందంటే ఆయన కోసం ఎంతో మంది రక్తాన్ని చిందించారు. ప్రభువు కోసం, ప్రభువు క్రీస్తు సువార్తని, క్రీస్తుని అంతం చేయాలని, క్రీస్తు సువార్తని ఏమైనా సరే ఆపాలని ఎంతో మంది ప్రయత్నం చేశారు. ప్రపంచంలో ఇంతవరకు ప్రయత్నం చేశారు, ఇక ముందు కూడా ప్రయత్నం చేస్తారు, ఇక ముందు కూడా జరుగుతాయి. ఆయన కోసం మన దేశంలో సెయింట్ థామస్ అనేటువంటి ఆయన, అంటే తోమా, మన భాషలో తోమా అనేటువంటి ఆయన మద్రాసు మహాపట్నంలో ప్రభువు కోసం ఆయన సోలాలతో పొడవబడి చంపబడ్డాడు. యేసుక్రీస్తు వారి శిష్యుడు మన దేశానికి వచ్చి సువార్తను తీసుకొచ్చాడు. బ్రిటిష్ వాళ్ళు కాదు సువార్తను తీసుకురాకు,
చాలా మంది ఏమనుకుంటారంటే బ్రిటిష్ వాళ్ళు యేసు ప్రభుని తీసుకొచ్చారు, బ్రిటిష్ వాళ్ళు వ్యాపారం చేయడానికి వచ్చారు అక్కడికి, అంతేగాని సువార్త చేయడానికి రాలేదు వాళ్ళు. కాబట్టి మన తోమా అనేటువంటి యేసు ప్రభు శిష్యుడు ఎక్కడికి వచ్చి మన దేశంలో రక్తాన్ని చిందించాడు. రక్తం చిందించబడకుండా పాపక్షమాపణ లేదు, రక్తం చిందించబడకుండా విజయం లేదు, రక్తం చిందించబడకుండా సాతానుని ఓడించలేవు. రక్తంతో ఏదైనా జరుగుతుంది. ఇదే ఒక రకమైన బలి. ప్రపంచానికి జరుగుతున్నటువంటి ఆ ప్రతి సమస్యకి ఒక పరిష్కారం దేవుడు పెట్టేశాడు. ఏంటంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు ఆయన. ఎందుకంటే ప్రవక్తల లేఖనాల ప్రకారం, పరిశుద్ధుల లేఖనాల ప్రకారం ఆయన యొక్క కుమారుడు వచ్చి ఈ లోకంలో బలవ్వాలి. ఆ బలి అయినప్పుడు ఆయన శరీరాన్నే మనము ప్రతి ఆదివారం కూడా రొట్టిగా మనం దాన్ని తీసుకుంటున్నాం. బాప్తిజం పొందినవాడు అంటే క్రీస్తు నా యందు జీవిస్తున్నాడు, నా యందు క్రీస్తున్నాడు, నేను క్రీస్తు స్వారూప్యంలోకి మార్చబడ్డాను, కాబట్టి నేను క్రీస్తుకు ప్రతినిధిగా ఉన్నాను, ఒకవేళ చనిపోతే నేను క్రీస్తు రాజ్యంలో ఉంటాను అని జ్ఞాపకం చేసుకుంటా కదా. ఈ లోకంలో ఉన్నటువంటి మురికి పెంట అవినీతి నుంచి రక్షించబడి సాతాను అధికారం నుంచి నువ్వు బయటకు వచ్చి క్రీస్తు అధికారంలోకి రావటమే. అందుకని అపోస్తలులు ఈ పునరుద్ధానం గురించి ఎన్నో సార్లు ప్రకటించారు. పేతురు, యోహాను, పౌలు వీళ్ళందరూ కూడా యేసు ప్రభు పునరుద్ధానం గురించి ప్రకటించారు. యేసు ప్రభు పునరుద్ధానం గురించి ప్రకటిస్తే ఈ అపోస్తలులు ఏం చేశారంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టి తిట్టి నానా హింసలు పెట్టి నువ్వు పునరుద్ధానం గురించి మాట్లాడితే మేము ఒప్పుకోం అని చెప్పి వాళ్ళని స్తంభాలు కట్టేసి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళని భయంకరంగా వాళ్ళ దోషణకు గురి చేశారు. అదే రీతిగా ఎంతో మంది హతసాక్షులు క్రీస్తు కోసం బలయ్యారు. వీళ్ళందరూ ఎక్కడ ఉంటారమ్మా? పునరుద్ధానంలో ఉంటారు. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి పునరుద్ధానపు శక్తిని ఏ విధంగా వాళ్ళ ప్రాణాలు అర్పించగలిగారంటే యేసు ప్రభువు మరణించి తిరిగి లేచిపోయి ఆరోహణమైనప్పుడు వాళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా చూశారంట. చూసినప్పుడు వారు చూసి మేము కన్నదాన్ని విన్నదాన్ని చెప్పకుండా ఉండలేము, కాబట్టి మీరు తప్పనిసరిగా మేము కూడా చనిపోతే దేవుని రాజ్యంలో ఉంటామనేటువంటి ఒక విశ్వాసము మెయిన్ ఏంటంటే విశ్వాసములో ఉంది ఇక్కడ.